ఉపయోగంలే. చేరుకుడు వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు పేరక్షణ. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 29వ వచనం. ఇర్మియా గ్రంథము 23, 29వ వచనం. నా మాట అగ్ని వంటిది కాదా, బండను బద్దలు చేయు సుత్తి వంటిది కాదు. ఎలాంటిదంట ఆయన మాట? ఎవరి మాట ఇది? దేవుడిది. ఏం చేస్తుందంట? బండను బద్దలు చేస్తాడు. బండ అంటే హెస్కేలు గ్రంథంలో రాతి హృదయమును తీసివేసి మాంసపు హృదయాన్ని ఇస్తానన్నాడు. అంటే మన హృదయం ఎలాంటిదని చెప్తున్నాడు బైబిల్లో? బండ లాంటిది, రాతి లాంటిది. అమ్మ పిల్లోడు పడుకుంటున్నాడు, కొంచెం పడుకోబెట్టండి. చూడండి 9-10 గంటలకే నిద్రపోతున్నారు. బళ్ళోకి వెళ్తే నిద్రపోరు కదా. చర్చికి వస్తే ఏంటోనండి దయ్యం పడుతుంది. దేవుని యొక్క ప్రేమలో చూడండి, ఆ మాటే అగ్ని అంట. అంటే దేవుడి యొక్క వాక్యము కాలుస్తుంది. రెండోది, నీ యొక్క బండ రాతి హృదయాన్ని పగలగొట్టేది అని చెప్తా ఉన్నాడు. మరి నీకు హృదయం పగిలిందా? చెప్పండి. మరి నీ పాపం వాక్యం ద్వారా కాల్చబడిందా? చెప్పండి. ఈరోజు వరకు ఇక్కడ కూర్చున్న వాళ్ళల్లో ఒక్కళ్ళు కూడా నీ పాపాన్ని ఒప్పుకుంటూ సాక్ష్యం చెప్పింది లేదు. ఇల్లు కట్టుకున్నాం, పిల్లలు పెళ్ళయింది, పిల్లలు పుట్టారు, ఉద్యోగం వచ్చింది, ఏమంటే ఈ తప్ప నేను ఈ పాపం చేశాను, ఇది ఒప్పుకున్నాను, దేవుడి మేలు చేశాడు అని ఒక్కళ్ళు చెప్పలా. పాపాలే చేయలేదన్నమాట. మీరు ఎంత మంచివాళ్ళో. నేనే చెడ్డవాడు, నేనే అనీతిమంతుడు, మీరంతా పుణ్యమూర్తులు. కాబట్టి మీ కాళ్ళకి దండం పెట్టాలి నేను కదా. ఎంత పుణ్యమూర్తులో, పాపమే ఎరగనటువంటి వారు కదా పుట్టిన దగ్గర నుంచి నేటి వరకు. కాబట్టి ఏనాడు మీరు పాపాన్ని ఒప్పుకొని సాక్ష్యం చెప్పిన వారు కాదు. నేను పలుమార్లు చెప్పాను ఇక్కడ నా సాక్ష్యాన్ని, నా పాపాన్ని. ఎందుకని నీకు మనసు రాదు? ఎవరు రాలేదు లోపలికి? యోహాను రాసిన మొదటి పత్రిక 4:4 ప్రకారం గొప్పవాడైనటువంటి యేసుక్రీస్తు నీలోకి రాలా. అందుకే నీ పాపం బయటికి రాలా. ఒక గొట్టములో మురికి చేరింది. ఆ మురికి చేరిన దాన్ని మనం బయటకు తేవాలి అంటే వెనక నుంచి ఒక కర్రను పెట్టి దాన్ని నెడతాం, మళ్ళా కాస్త నీళ్లు పోస్తాం మెత్తబట్టడానికి, మళ్ళా నెడతాం. అలా నెట్టగా ఆ పాపముతో నింపబడినటువంటి గొట్టంలోని మట్టి కరిగి బయటకు వస్తే నీళ్లు బయట నుంచి యువతల నీళ్లు అతనికి ఎంతో ఈజీగా ఎడతాయి. సంతోషం వేస్తుంది కదా. గొట్టంలో మట్టి చేరుకుంటేనే ఒక కర్ర పెట్టి పొడిస్తే అది ఎలాగైతే క్లీన్ అవుతుందో, అమ్మయ్యా ఈ గొట్టం క్లీన్ అయింది, నీళ్లు పోతున్నాయి అంటాం. మరి నీ పాపపు గొట్టం ఉంది కదా లోపల, ఈ గొట్టంలోనికి యేసు ప్రభు అనే కర్ర, దుడ్డు కర్ర, 23వ కీర్తనలో చెప్పినట్టుగా ఆ కర్రను దూర్చు, అప్పుడు నీ పాపం బయటకు వస్తుంది. కానీ నీ పాపాన్ని అలాగే ఉంచుకొని నీళ్లు బాటలు లేదు, అయ్యో ఎంత కష్టంగా ఉందో, మురుగంతా ఇక్కడే ఆగిపోయిందంటే ఇంకా మురుగు ఆగిపోకేమవుతుంది, పాపం పెరక్క ఏమవుతుంది? ఏమండి? కాబట్టి యేసు ప్రభు అనే వాక్యం అనే దుడ్డు కర్రతో దాన్ని పొడు, అప్పుడు బయటకు వస్తుంది నీ పాపం అనేది. దేవుని యొక్క ప్రేమలో ఈ వాక్య ప్రకారంగా నువ్వు ఏం చేయాలి? దేవుడు మాట ఇచ్చాడు, ఆ మాటను నీవు వింటలేదు, గ్రహించడం లేదు, సరి చేసుకోవటం లేదు. కాబట్టి కీర్తన 50 కీర్తన 17వ చరణం, దిద్దుబాటు నీకు అసహ్యము కదా, నీవు నా మాటలను నీ వెనకకు త్రోసివేసదవు. ఇది నీకే, నువ్వే చేసే ఆ పని. ఈ దేవుని మాటలు ఏం చేస్తావు? అగ్ని వంటిదని వాక్యం చెప్పినా దాన్ని ఏం చేస్తావు? త్రోసి వేస్తావు. లెక్కలేదు. ఏం చెప్పారమ్మా అంటే, ఏంటో చెప్పారు అయ్య గారు, బాగానే చెప్పారు అయ్య గారు, అర్థం కాలేదా? అర్థమైంది అయ్య గారు, మరి బయటకు వస్తే ఎందుకు చెప్పలేకపోతున్నావు? కాబట్టి అర్థం కాల. వాక్యం ఏంటి? ఏదో 2 ముక్క చెబుతావు, రిఫరెన్స్ చెప్పమ్మా, గుర్తులేదు అయ్య గారు. మరి ఏం విన్నా? కూర్చున్నావు అంతే. బొమ్మలు ఏం చేస్తాయి? కూర్చుంటాయి.
నువ్వు ఇక్కడ తీసుకెళ్ళి అక్కడ పెడితే అక్కడ కూర్చుంటుంది, అక్కడ తీసుకెళ్ళి ఇక్కడ పెడితే ఇక్కడ కూర్చుంటుంది. నీకు అందంగా కనిపించే చోట, ఎదురుగా కనిపించే చోట నీ బొమ్మ నువ్వు పెట్టుకుంటావు, కానీ ఏమైనా మాట్లాడుతుందా? అలాంటి వారుగా తయారైపోయారు మీరు. బొమ్మలు, కూర్చునే బొమ్మలు. ఇక్కడ కాదమ్మా ఇటు కూర్చో అంటే ఇక్కడికి వచ్చి కూర్చుంటావు, అక్కడ కాదమ్మా ముందు కూర్చోమంటే ముందు కూర్చుంటావు. బొమ్మ. కీర్తనలో చదివినట్టుగా దిద్దుబాటు నీకు అసహ్యము కదా, నీవు నా మాటలను నీ వెనకకు త్రోసివేసేదవు. వెనక పెడతావట, ముందు పెట్టుకోవంట. నీ ముందు నడుచువాడు యెహోవా అని యాకోబుతో దేవుడు చెప్పాడు. ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము 3వ వచనములో సైన్యములకు అధిపతియు ఇశ్రాయేలుల యొక్క దేవుడునగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను ఈ స్థలమున మిమ్మును నివసింపజేయునట్లు మీ మార్గములను మీ క్రియలను దిద్దుకోండి. మీరు ఈ దేశంలో దేవుని సన్నిధిలో గడపాలి అంటే ఏం చేయాలంట? మీ మార్గములను మీ క్రియలను రెండింటినీ మార్చుకోండి. మేము మార్చుకోమయ్య గారు, ఏదో రమ్మంటే వస్తాం, కూర్చుంటాం, కానుక ఇమ్మంటే ఇస్తాం, బయటికి వెళ్ళిన తర్వాత మా క్రియలు మార్చుకోం. ఏమండి, మా మార్గాలు మార్చుకోం. ప్రార్థనకు నువ్వు రమ్మంటావు, మేము రాము, ఇంట్లో కూర్చుంటాం, మీ చర్చి ముందే తిరుగుతూ ఉంటాం అటు ఇటు, కానీ ప్రార్థనకి రాము. మా మార్గాలు మార్చుకోము, మా క్రియలను మార్చుకోము, దిద్దుకోము. కాబట్టి ఏమన్నాడు పైన? నా మాటలను వెనకకు త్రోసివేస్తావు. వెనకకి. యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 23వ వచనం, దుష్టులు మరణము నొందుట చేత నాకేమాత్రమైన సంతోషము కలుగునా, వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బతుకుటయే నాకు సంతోషము, ఇదే ప్రభువుకి యెహోవా. దుష్టులు ఏం చేస్తే దేవుడికి సంతోషం అంట? తమ మార్గములను తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతకటం ఆయనకి ఇష్టం. మరి దిద్దుబాటు లేదుగా నీకు అంటే దేవుడి మాటను ఏం చేస్తున్నావు? త్రోసేస్తున్నావు. మళ్ళా అన్యుల పద్ధతులు, అన్యుల ఆచారములు, అన్యుల పెళ్ళిళ్ళు, అన్యుల బొమ్మలు వీళ్ళల్లో ఉంటున్నాయి. పసుపులు పూసుకోవటాలు, పారాణి పెట్టుకోవటాలు, గోరంటాకు పెట్టుకోవటాలు ఇవన్నీ కూడా జరుగుతూనే ఉన్నాయి. మెట్టెలు పెట్టుకోవటాలు ఇవన్నీ బైబిల్లో లేవు. నువ్వు బైబిల్ని అనుసరిస్తున్నావా? లోకాన్ని అనుసరిస్తున్నావా? హిందూయిజాన్ని అనుసరిస్తున్నావా? క్రైస్తవిత్వాన్ని అనుసరిస్తున్నావా? మా ఆయన చెప్పినట్టే వింటానండి అంటుంది ఒక భార్య. ఆయన చెప్పేది ఏంటంటే నేను చెప్పినట్టు ఆయన వింటాడు అంటుంది ఇంకొక భార్య. చూడండి ఎంత తేడా ఉందో వాళ్ళకి. భర్తే దైవం అంటారు హిందువులు, మరి ఇప్పుడు భార్య దైవం అయిపోతుంది ఇంట్లో. దయ్యమైనా అదే, దైవమైనా అదే. అమ్మోరట, అమ్మోరు లాంటి అవతారాలు ఎత్తుతున్నారు ఈ రోజున భార్యలు. కారణం ఏంటి? మగవాడిని డమ్మీ చేశారు. అంటే యేసు ప్రభు మగవాడు, ఆయన్ని డమ్మీ చేశారు. సాతాను అనేక రకాల వేషాలు వేసేటువంటి ఆడది. యెజబెల్ స్త్రీ ఆడది. ఎవరిని ఆడించింది? రాజైన అహబును ఆడించింది. దేవుని ప్రేమించిన ప్రియులారా, పాతకాలంలో సూర్యకాంతం గారు ఉండేవాడు. ఆమె బొడ్లో తాళాల గుర్తుంటుంది. మొగుడిని కూడా ఆడిస్తుంది ఆమె. గయ్యాళిది అని చెప్పేసేసి ఆమెకు పేరుంది, కానీ మంచి ఆమె బయటికి. సినిమాలో మాత్రమే గయ్యాళి. ఛాయాదేవి గారు కూడా అలాంటిదే. చాలామంది ఉన్నారు బైబిల్లో. మనకు కూడా ఆడవాళ్ళు మగవాళ్ళని ఆడించినటువంటి వాళ్ళు. ఆలోచన చేయండి. అలాంటి స్థితి నీకు రాకూడదు. దేవుడి మాటలను విని దిద్దుకోవాలి. దిద్దుకోకుండా ఉన్నటువంటి వారు, దేవుడి మాటను లెక్క చేయని వారు ఒక ఇద్దరు ముగ్గురిని మనం చూద్దాం. ఆదికాండము 2వ అధ్యాయము, ఆదికాండము 2వ అధ్యాయము పిల్లరా 16-17 వచనాల్లో నేను చదువుతానండి, మీరు జ్ఞాపకం చేసుకోండి. మరియు దేవుడైన యెహోవా తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చు, ఏదైనా తినచ్చు మీరు అని చెప్పాడు. చెబుతూ అయితే క్లాజ్ పెట్టాడు ఇక్కడ. మంచి చెడ్డలు తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు, నీవు వాటిని తినుదినమున నిశ్చయముగా చచ్చదు అని నరుడు కదా. దేవుడి మాట ఇది.
ఏమాటది? దేవుడు మాట వినాలా లేదా? నువ్వెట్టా ఉన్నావో వాడు వెళ్ళా. ఏమండి, నేను ఆదాములో నుంచి వచ్చిన వాళ్ళమే కదా, కాబట్టి మా పితరులు, మా పెనతండ్రి, మా యొక్క బాబాయి, మా పెదనాన్న, మా జేజయ్య ఆయనే కదా, కాబట్టి మేము వాళ్ళ బుద్ధులు ఎట్ట బోనించుకుంటాము అంటావేమో. నిజమే, ఎక్కడికి పోతాయి ఆ బుద్ధులు? దేవుడు మాట వినే బుద్ధి కనుక నీకుంటే ఎప్పుడో బాగుపడేవాడు. 3వ అధ్యాయం 6వ వచనంలోనికి వస్తూ ఉన్నారు. స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనది చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను, అతడు కూడా తిను. ఇందాకేమని చెప్పాడు దేవుడు? చెప్పాలి త్వరగా, అస్సలు మీకు వాక్యం ఎక్కట్లేదు కదా. ఇందాకేం చెప్పాడు దేవుడు? మరి ఎందుకంటే వీళ్ళు కూర్చున్నారు బొమ్మల్లాగా? దేనికి కూర్చున్నారు మీరు? దేవుడు ఇది తినకూడదు అని చెప్తే ఈ అమ్మాయికి ఎట్లా కనపడిందంట? అది బాగా కనపడిందంట. నీకు కూడా అలాగే కనపడుతుంది బయటికి వెళ్ళంగానే. అయ్యగారు తలకి రంగు వేసుకోడు, బట్టతలతో వస్తాడు, విగ్గు పెట్టుకోడు, పిచ్చోళ్ళలాగా ఉంటాడు. ఏంది ఆయన చూసేది? ఆ విగ్గు పెట్టుకున్న ఆయన చూడు ఎంత బాగా చెబుతాడు, రంగులు వేసుకుంటాడు. 60 ఏళ్ళు వచ్చినా కూడా మీసాలకి తలకి రంగులు వేసుకొని ఎంత అందంగా కనపడతాడు. ఎవడికి కావాలా అందం? ఏం చేసిందంట? ఆమె దాని ఫలములో కొన్నిటిని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను, అతను కూడా తినను. తప్పు చేసింది ఎవరు ఇప్పుడు ఇక్కడ? అవ్వని ఎందుకు నేనే అనరాదు? స్త్రీ. ఏ స్త్రీ అంటానికి నీకు సిగ్గుగా ఉందా? నువ్వే ఇంట్లో ఆడిచ్చేది భర్తని, పిల్లల్ని. నీదే తప్పంతా. నీకు ప్రార్థన లేదు, నీకు వాక్యం లేదు, నీకు దర్శనం లేదు, నీకు కళ లేదు. దేవుడి మాటను ఎవరికి చెప్పవు, ఇంట్లో వాళ్ళకి చెప్పవు, భర్తకి చెప్పవు, పిల్లలకి చెప్పవు. ఒళ్ళో కూర్చోబెట్టుకుని వాక్యం ఇదమ్మా నేర్చుకో అని చెప్పవు, ప్రార్థన చేద్దాం వంగు అని చెప్పవు, ఏమీ చెప్పవు. కాబట్టి స్త్రీ నీవిదే పాపం. పాపం నిద్రపోతున్నాడు ఆదాము గారు. అవ్వగారికి ఏం పని? మీలాగానే. ఏంటక్క? మా ఆయన నిద్రపోతున్నాడులే, కాసేపు కబుర్లు ఆడుకున్నాం. మీ ఆయన నిద్రపోతుంటే నువ్వు కబుర్లు ఆడుకుంటావు, ప్రార్థన చేసుకోవచ్చు కదే. ప్రార్థన మా పక్కింటి వాళ్ళు ఏం చేస్తున్నారో చూడొద్దు. ఇలాగే ఒక పక్కింట్లో గొడవ జరుగుతుందట. గొడవ జరుగుతూ ఉంటే యువతల ఇళ్లలో వాళ్ళు, ఆడబిడ్డలు వాళ్ళు ఉంటారు కదా, అక్క అక్క ఏందో గొడవ జరుగుతుంది, పోయి చూసొద్దాం, నేను వెళ్తున్నాను నువ్వురా అని చెప్పిపోయిందట. పోగానే అట్ట తలుపు తీసి ఎక్కడ లోపల జరుగుతుందో గొడవ చూసేసరికి ఆ లోపల గొడవ పడుతున్నటువంటి మగవాడు లోపల లాగి దబి కొట్టి పంపించాడట. ఏంటి మా గొడవ చుట్టానికి వస్తావా అని చెప్పి కొట్టాడట. సరే, ఇంతలోకి ఈమె మళ్ళీ బయటకు వచ్చి సరిగ్గా చేసుకొని, అక్క నేను చూసి వచ్చి నువ్వు అందండి. ఏమో తిన్నదని చెప్పట్లా తానులు, ఇది కూడా పోయింది లోపలికి. ఇది కూడా తలుపట్ట తెరవంగానే లాగేసి దాన్ని కూడా దబి కొట్టారు. అక్క నీకు కొట్టారు కదా, నాకు చెప్పలేదంటే, అబ్బే నాకేం కొట్టలేదులే అందంట. వయ్యారాలు పోతుంది దొంగ ముఖాల. మీ బుద్ధులు అలాంటివి, మీ ఆలోచనలు అలాంటివి. పక్కింటి వాళ్ళ సంగతి నీకెందుకు? మన బుద్ధి అంతా మొగుడు నిద్రపోతున్నాడు, ఏ వేషమైనా ఇవ్వచ్చు. పాపం చేయకండి, ప్రార్థన చేసుకోండి, దేవుడు సహాయం చేస్తాడు. ఏం జరిగిందండి? దేవుడు మాట విననందుకు ఏం జరిగిందో జ్ఞాపకం చేసుకోండి. చదవండి 3వ అధ్యాయము 6వ వచనములో ఏమని అంటున్నాడో చూడండి. చూచినప్పుడు ఆమె దాని ఫలములో కొన్నింటిని తిని తీసుకొని తనతో పాటు తన భర్తకు కూడా ఇచ్చింది. ఇచ్చిన తర్వాత ప్రభు అయిన దేవుడు వచ్చాడు. 23, 24 వచనాలకు రండి. 23 ఈ 2 వచనాలు మీరు చదవండి. దేవుడైన యెహోవా అప్పుడు ఆయన ఏం చేశాడట? వెళ్ళగొట్టాడట. మరి నిన్నేం చేయాలో? దేవుడు మాట విన్నప్పుడు ఆయన కుమారుడు, స్వహస్తాలతో తయారు చేసుకున్నటువంటి కుమారుడు, అలాగే ఎముకలో నుంచి తీసినటువంటి కుమార్తె, వీళ్ళిద్దరినీ కూడా ఏం చేశాడట?
ఏదైనా తోటలో నుంచి వెళ్ళగొట్టాడు. ఏదైనా తోట అంటే దేవుడి సన్నిధి. దేవుడి సన్నిధిలోంచి వెళ్ళగొట్టాడు. మరి మిమ్మల్ని ఏం చేయాలి? దేవుడి మాట వినని వాళ్ళని ఏం చేయాలి? ఆయన దేవుడైనటువంటి యెహోవాయే తన పిల్లల్ని బయటికి పంపించేశాడు. ఇక మళ్ళా రాకుండా అగ్ని జ్వాలలను దానికి అడ్డుగా తెచ్చాడు. రెండవ వ్యక్తిని చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథం. ఆ పిల్లల్ని ఒకసారి చూడండి బయట. మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 3వ వచనం. మా పిల్లల్ని బయట చూడండి ఒకసారి. కాబట్టి టోటల్గా వాళ్ళని కొలాప్స్ చేయమని చెప్పాడు సమూయేలు సౌలుతో. దేవుడు సమూయేలుకు చెప్తే సమూయేలు వచ్చి సౌలుకు చెప్పాడు ఏం చేయాలంట? అమాలేకీయులు, అమా తీసేయండి త్వరగా, లేకీయులు, లేకి బ్యాచ్ అది ఒక లేకి బ్యాచ్. ఆ లేకి బ్యాచ్ని ఏం చేయమంటున్నాడు దేవుడు? సమూలముగా నాశనం చేసేయమంటున్నాడు. నిర్మూలం అంటే ఇక లేవకుండా ఉండేటువంటి స్థితిని నిర్మూలం అంటారు. ఇంటిని పడగొట్టేశారు, సమూలంగా పడగొట్టారు. ఇక మళ్ళా కట్టాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది? అంత తేలిగ్గా అవుతుందా ఇల్లు కట్టాలంటే? ఏమైనా చిన్నిళ్ళ? రాజగృహాలన్నీ పెద్ద పెద్దవి, సంవత్సరాలు కట్టారు. సమూల నిర్మూలన చేశాడు. ప్రేమనిచ్చిన ప్రియులరా చెప్పాడు దేవుడు. ఎవరికి? సౌలుకి. మీరు వాక్యం అనకపోతే కట్ చేస్తా, వదిలేస్తా. మీరు నా ముఖం చూస్తే మీరు ఆ సినిమా చూసినట్టు. అర్థం చేసుకో, బుర్రబెట్టు. దేవుని యొక్క ఆ ప్రేమలో ఏం జరిగిందండి? ఆ అమాలేకులను నిర్మూలన చేయమని దేవుడి యొక్క ఆజ్ఞ. అంటే నీలో ఉన్న పాపాన్ని తీసేసుకో అని చెప్తున్నాడు నీతో ఇప్పుడు ఈ మాట ప్రకారంగా. నీలో ఉన్న పాపాన్ని తీసేసుకో, ఆ లేఖితనాన్ని తీసేసుకో, ఆ లేఖి బుద్ధులు తీసేసుకో, ఆ లేఖి వేషాలు తీసేసుకో, నిర్మూలన చేయదాన్ని అంటా ఉన్నాడు. కానీ మనకు అయ్యే ఇష్టం. మీ ఇంట్లో తాగుబోతులు లేరా? తిట్టుబోతులు లేరా? పొగరబోతులు లేరా? సినిమాలు చూసేవాళ్ళు లేరా? సెల్ ఫోనే పెట్టుకొని భర్తకు కూడా సాయం చేయకుండా, పిల్లలు కూడా పట్టించుకోకుండా ఉన్నోళ్ళు లేరా? ఎంతసేపు ఒళ్ళో బిడ్డను పెట్టుకోవాల్సింది, భర్తను పడుకోబెట్టుకోవాల్సింది ఈ యొక్క వేడిగా ఉన్నటువంటి ఏంటిది అది ఫోన్. మాట్లాడుతున్న కొద్దీ ఏమవుతూ ఉంటుంది? ఫోను వేడెక్కుతూ ఉంటుంది. దాన్ని మాత్రం వదిలిపెట్టమే. ఆ వేడే బాగుంటుంది, చేతిలో బాగుంటుంది, ఒళ్ళో బాగుంటుంది, గుండెల మీద కూడా బాగుంటుంది. పడుకుంటూ కూడా చూసుకుంటూ మళ్ళా గుండెల మీదే. ఎవరంటే వెచ్చదనం ఇస్తుందట. అబ్బా, నీకు రోగం తెచ్చిపెడుతుంది ఎక్కువసేపు సెల్ ఫోన్ చూస్తే. దేవుని ప్రేమించిన పిల్లారా, 5 గంటల 27 నిమిషాలు చూశానట నేను ఈ వారంలో. ఫోన్ చెప్తా ఉంది, అయ్యా నువ్వు యూట్యూబ్ ఎంతసేపు చూసావు, వాట్సాప్ ఎంతసేపు చూసావు, అలాగే క్రోమ్ ఇంతసేపు వాడావు, కాబట్టి మొత్తం టోటల్ 5 గంటల 27 నిమిషాలు వాడావు నువ్వు. ఫోన్ స్క్రీన్ ఆన్, నీ ఫోను ఆన్ అయి ఉన్నది అంతసేపు అని చెప్తుంది నా ఫోను. నీకు ఉందో లేదో ఆప్షన్ నాకు తెలియదు. నాకు ప్రతి వారము, ప్రతి ఆదివారము, ఆ వారం అంతా నేను ఎంతసేపు చూశానో నాకు ఫోన్ చెప్పేస్తుంది. నేను క్యాలిక్యులేషన్ చేసుకోను, అదే క్యాలిక్యులేషన్ చేసి చెప్పుద్ది. కాబట్టి ప్రార్థనకి ఎక్కువ సమయం ఇవ్వండి. మీ యొక్క హృదయం అనే స్క్రీన్ మీద వాక్యం కనపడాలి, ప్రార్థన కనపడాలి దేవుని యొక్క ప్రేమలో. చూద్దాం ప్రియులరా, 15వ అధ్యాయంలోనే 18వ వచనానికి రండి. త్వరగా చదవండి. 15వ అధ్యాయంలోనే 18వ వచనం నుండి 24వ వచనం దాకా మీరు చూస్తే కనపడుతుంది. యెహోవా
ఎవరంటాళ్ళు? ఎవరాళ్ళు? ఇందాక చెప్పాను, లేకోళ్ళు. లేకోళ్ళకి పాపం కాక మంచి ఉంటుందా? కాబట్టి మనం లేకోళ్ళమో కాదు, ఇప్పుడు అర్థం చేసుకోండి. పాపాత్ములు లేకోళ్ళు, అమాలేకీయులు పాపాత్ములు. లయమరు కంటే ఇక లేవకుండా చనిపోయేంత వరకు నీవు ఏం చేయలేదంట? దేవుడు మాట వినకలేదు. అలాగే నీవు వాక్యం వినవు, ఈయన మాటను పాటించవు, వినక దోపుడు మీద ఎగబడి. ఎవరు చెప్తున్నారు? మళ్ళా సమయంలో చెప్తున్నాడు. పైన ఏం చెప్పాడు? అమాలేకీలను నిర్మూలన చేశానన్నాడు. అంటే మనుషులను. మనం ఇందాక చదువుకున్న వాక్యంలోకి వెళదాం, 3వ వాక్యంలోకి వెళదాం. 3వ వాక్యంలో ఏమని చెప్పాడో చూడండి. అక్కడ ఏంటంటే స్త్రీలు, పురుషులు, బాలురు, పసిపిల్లలు, ఎద్దులు, గొర్రెలు, ఒంటెలు, గాడిదలు అన్నిటినీ, అంటే జంతువులను కూడా నాశనం చేయమని 3వ వచనంలో చెప్పాడు. కానీ వీడేం చెప్తున్నాడు? ఇక్కడ మనుషులను మాత్రం చంపేశారు. చూడండి ఏమంటున్నాడు? మనుషులను చంపేశారు. కాబట్టి వేటిని తెచ్చుకున్నాడట? చెప్పండి, వేటిని తెచ్చుకున్నాడట? ఎద్దులను తెచ్చుకున్నాడట. ఎద్దులను తెచ్చుకున్నాడు. ఏమంటున్నాడు వాడు? చూడండి సౌలు ఏమంటున్నాడో చూద్దాం. పద్దెనిమిదవ వచనంలో ఏమంటున్నాడో చూడండి. యెహోవా నిన్ను సాగనంపి నీవు పోయి పాపాత్ములైన అమాలేకీయులను నిర్మూలము చేయము, వారు లయమగు వరకు వారితో యుద్ధము చేయమని సెలవిస్తే నువ్వేం చేసావట్రా అని చెప్తున్నాడు. దోపుడు సొమ్ము తెచ్చుకున్నాడు, ఎడ్లను కూడా తెచ్చాడు. మళ్ళీ అంటాడు, ఆ ఎడ్లు ఎవరి కోసం తెచ్చాడట? దేవునికి బలి ఇవ్వటానికంట. దేవునికి బలి ఇవ్వటానికి తెచ్చాడు. ఏ అండి? ఏ గొర్రె, ఏ యొక్క ఎద్దులు చెప్పాలి? పాపాత్ములైనటువంటి వారి యొక్క ఎద్దులు కదా. పాపాత్ములైన వాళ్ళు దేవుడు కానుకలేస్తే సంఘం పాడైపోక ఏమవుతుంది? పాపం పెరగక ఏమవుతుంది? ఆలోచన చేయవలసిందిగా కోరు. కాబట్టి ఏం చేయలేదంటున్నాడు? దేవుడి మాట వినక. మరి ఏం జరుగుద్దండి? రాజుగా తీసేశాడు. ఫస్ట్ దేవుడు రాజుగా కొట్టేశాడు. ఇక నువ్వు ఉండటానికి వీల్లేదన్నాడు. ఎన్ని సంవత్సరాలు అయింది అప్పటికి? 3-4 ఏళ్ళే రాజుగా వచ్చి. కానీ తీసేస్తున్నానని చెప్పించాడు. సమూయేలు చేత 31వ అధ్యాయానికి వెళ్ళండి. 31వ అధ్యాయానికి వెళ్ళండి. ఇక చివరికి వచ్చేసాడు వీడి జీవితం. 2వ వచనం. సౌలును ఏమైపోయారంట? ఎవరెవరిని చెప్పండి? సౌలుని, సౌలు కుమారులు. యుద్ధములో సౌలు ఓడిపోవచ్చుండగా అతడు అంబులు వేయువ అని కంటబడి వారి చేత బహుగాయములుందెను. అప్పుడు సౌలు
ఏంటండి ఇప్పుడు ఈ మాటలో అర్థము? 4వ వచనంలో అర్థం చెప్పండి. ఏం చేశాడంటే సౌలు తన కత్తి పట్టుకొని దాని మీద పడెను, అప్పుడు సౌలు మరణమాయను. దీన్ని ఏమంటారు? చెప్పాలి త్వరగా. ఆత్మహత్య అంటారు. ఎవడికి వాడు చచ్చిపోవడానికి ఆశపడే ప్రతిదానిని ఆత్మహత్య. ఉరేసుకొని చచ్చిపో, తాడు కట్టుకొని చనిపో, మందు తాగి చనిపో, కత్తితో పొడుచుకొని చచ్చిపో, పిస్టల్తో పేల్చుకొని చచ్చిపో, బావిలో దూకి చచ్చిపో, రైలు కింద పడి చచ్చిపో, ఇవన్నీ కూడా ఆత్మహత్యలు. ఇలాంటి పనే ఇస్కరియోతు యూదా కూడా చేశాడు. పోయి ఏం చేశాడంట? తప్పు చేశారని ఉరి పెట్టుకొని చచ్చాడు, ఆత్మహత్య చేసుకున్నాడు. బైబిల్ ప్రకారం సామెతల గ్రంథము 12వ అధ్యాయము మనకి చెప్తూ ఉన్న మాట ఏంటంటే, దేవుడు దయచేసిన ఆత్మ నీతిగా కనుక నువ్వు నడిస్తే ఎక్కడికి వెళుతుంది? తిరిగి దేవుని వద్దకు వెళుతుంది. దేవుని ప్రసంగి చూద్దాం. ప్రసంగి గ్రంథంలోనికి వెళదామండి. ప్రసంగి గ్రంథంలో 12వ అధ్యాయంలో చెప్తా ఉన్నది 7వ వచనం. మన్నైనది వెనుకటి వలనే మరలా భూమికి చేరును. అంటే మన మన్నుతోనే కదా మనిషిని తయారు చేసింది. కాబట్టి తిరిగి ఎక్కడికి పూడ్చిపెడుతున్నారు? మళ్ళీ మట్టిలోనే. ఆత్మ దాని దయచేసిన దేవుని యొద్దకు మరల ఎక్కడికి పోవాలి ఆత్మ? కానీ ఇప్పుడు ఊరు పెట్టుకొని చచ్చిపోతే ఎక్కడికి పోద్ది ఆత్మ? పాతాళానికి. కాబట్టి ఉరి పెట్టుకొని మీ వాళ్ళు మందు దాకా కానీ రైలు కింద పడి చచ్చిపోతే ఆ ఆత్మలన్నీ ఎక్కడ తిరుగుతుంటాయి? ఆకాశ మండలంలో తిరుగుతుంటాయని ఎఫ్ఎస్సి పత్రికలో రాశాడు. ఇలా చచ్చిపోయిన వాళ్ళంతా అటు బోరు ఇటు బోరు పట్టుకొని పీడిస్తూ ఉంటారు జనాలు. అవునా అండి? అవును. పోతే అటన్న పోవాలి, పోతే పాతాళం కన్నా పోవాలి. ఆకాశ మండలంలో ఎందుకు తిరుగుతున్నాయి? వాడిని ఏమన్నాడు? దురాత్మలు అన్నాడు. దురాత్మలు ఎక్కడి నుంచి వచ్చాయి? పైనుంచి కింద పడ్డప్పుడు దేవదూతలు వాళ్ళంతా దురాత్మలుగా మారిపోయారు. వాళ్ళే చనిపోయినటువంటి వీళ్ళ వేషం ధరించుకొని మన చుట్టూ తిరుగుతుంటారని వాక్యం చెప్తా ఉంది. మీ నాన్న రాడు, మీ బాబాయి రాడు, మీ ముత్తాత రాడు, కానీ వాళ్ళను ధరించుకొని ఈ పడిపోయిన దేవదూతలు మీ వద్దకు వచ్చి మిమ్మల్ని మోసం చేస్తారు. ఎంతమందికి తెలిసింది? మా నాన్న కనపడ్డాడు, మా అమ్మ కనపడింది, మా తాత కనపడ్డాడు ఎవరిని చెప్పారంటే దురాత్మ దగ్గరకు వచ్చింది. దురాత్మ పట్టుకోబోతా ఉంది నిన్ను, ఏదో జరగబోతా ఉంది నీకు. ఏ నాశనమో, ఏ వినాశనమో, ఏ కష్టమో, ఏ రోగమో, ఏ యాక్సిడెంటో నీకు జరగటానికి ముందు ఒక మరణించిన వ్యక్తి కనపడతా ఉన్నాడు. ఇది వాస్తవం. బైబిల్ ప్రకారము 2 ప్లేసులు ఉన్నాయి. ఒకటి దేవుని స్థలము, ఇంకొకటి పాతాళం. 2 దారులు, ఇంకొక దారే లేదు. ఎవరు మీరు ఈ ఆకాశ మండలంలో తిరిగేవాళ్ళు? పడిపోయిన దేవదూతలు మీ వాళ్ళ వేషం ధరించుకొని మీ దగ్గరకు వస్తాయి, నా దగ్గరికి రావయి. ఎందుకని? దేవుడు వాక్యం వింటూ ప్రార్థన చేసుకునే వాళ్ళ దగ్గరికి రావు. ఎవరిలో అయితే ప్రార్థన ఉండదో, ఎవరిలో అయితే చిల్లంగి వేషాలు ఉంటాయో, ఎవరైతే దేవుడి మాట వినరో వాళ్ళందరికీ ఇలాంటి పిచ్చి పిచ్చి కళలు వస్తాయి. ఇంకెవరికి రావు. ప్రార్థన చేసుకునేవాడి దగ్గరికి సాతానుడు వచ్చినా మళ్ళా వాక్యం ద్వారా వాడు దాన్ని తరిమేస్తాడు. రోమాపత్రిక చివరి అధ్యాయంలో పౌలు భక్తుడు ఏం చేయమంటున్నాడో చూడండి. లేదని చెప్పటం లేదు బైబిలు. సాతానుడు మారువేషం వేసుకొని నీ దగ్గరికి వస్తూ ఉన్నాడు, కానీ వాడిని నువ్వేం చేయాలి అంటే కనిపెట్టాలి. కనిపెట్టుకోవడం నీ చేతనవుతుందో లేదో నాకైతే తెలియదు. కాబట్టి సాతానుని నీ కాళ్ళ కింద శీఘ్రముగా దేవుడు అణగదొక్కించును. ఏం చేస్తాడు? 20వ వచనం. ఏం చేస్తాడంటే సాతాన్ని, సాతానంటే ఇక్కడ ఎవరు? దయ్యం. సాతానంటే ఇక్కడ ఎవరు? అపవాది.
సాతానంటే ఇక్కడ ఎవరు? మీ చనిపోయిన వాళ్ళ వేషం ధరించుకొని వచ్చినటువంటి పడిపోయిన దేవదూత. దాన్ని ఏం చేస్తాడట? మోకాటి ప్రార్థన నీకుంటే, పాపం ఒప్పుకోలు ప్రార్థన నీకుంటే నీ కాళ్ళ కింద చితికిపోతాడట. కావాలా నీకు అది? వద్దు, మా నాన్న కనపడ్డాడు 100 మందికి చెప్పుకుంటావా అంటే నువ్వు కూడా సాతానువే. నిన్ను కూడా పట్టుకుందన్నమాట సాతాను. అంటే నువ్వు కూడా అదే మరణం చెందబోతున్నావేమో, లేకపోతే ఏ యాక్సిడెంట్లో పడబోతున్నావేమో, ఏ రోగంలో చిక్కబడబోతున్నావేమో. నాకు ఇంతవరకు మా నాన్నగారు మా అమ్మ చనిపోయి 40 ఏళ్ళు పైనైంది, ఈ రోజు వరకు నాకు కనపడలా. మా ఇంటి వాళ్ళు, మా అన్నయ్య చనిపోయాడు, మా బావగారు చనిపోయారు, ఎవరు నాకు కనపడ్డే? వాళ్ళంతా నా బంధువులే, నా రక్త బంధువులే. మరి ఎందుకు కనపడరు నాకు? మరి మా అక్కకి మా చెల్లికి ఎందుకు కనపడతారు? వాళ్ళు అన్యులు, దయ్యాలు వాళ్ళ చుట్టూ తిరుగుతాయి. వాళ్ళు దాన్ని అణగదొక్కే శక్తి వాళ్ళ దగ్గర లేదు. బైబిల్ ప్రకారము ప్రార్థనాపరుడైనటువంటి వాడి కాళ్ళ కింద సాతానుడు రాకుండా చేస్తాడు. నమ్ముతున్నావా? లేదు, ఇంకా ఆహ్వానిస్తున్నావా? మా నాన్న కనపడితే బాగుండు. ఎదురు పటం పెట్టుకున్నావా? ఎవరి పటం? దేవుణ్ణి ఎరగకుండా చచ్చిపోయిన వాళ్ళ పటాలు పెట్టుకోవచ్చా? దాన్నే విగ్రహం అన్నారు. కొంతమంది విగ్రహాలు కూడా చేసి పెట్టుకుంటారు. అంటే పాపాన్ని ఇంట్లో తెచ్చి పెట్టుకున్నాం. పాపమును చేయటానికి నేనేం చేయట్లేదండి అనకు. ఆ బొమ్మే, రక్షణ లేని బొమ్మే, దేవుణ్ణి ప్రేమించిన బొమ్మే, ప్రార్థన చేయనటువంటి ఆ మనిషే నీ కళ్ళ ముందు కనపడుతున్నాడంటే అలాంటి దురాత్మ నీలోకి వస్తుంది. హోదిక రక్షణ పొందుదాం అనుకుంటావు కానీ పొందనీయదు. పాపాన్ని ఒప్పుకోవాలనుకుంటావు కానీ ఒప్పుకోనీయదు. చెడ్డ మాటలు చెప్పకూడదు అనుకుంటావు కానీ చెప్పకుండా ఉండనీయదు. చెడ్డ కార్యాలు చేయకుండా ఉండాలనుకుంటావు కానీ చేయనీయకుండా ఉండదు. మీ నాన్న తిరిగిపోతేమో, మీ అమ్మ తిరిగిపోతేమో, మీ తాత తిరిగిపోతేమో ఆ ఏ లక్షణాలు నీకు కూడా వస్తాయి. అంటే ఎవరిని నువ్వు ప్రేమించావు? చచ్చిపోయిన వాళ్ళని కూడా ప్రేమిస్తూ ఉన్నావు. కాబట్టి ఏ బుద్ధి వస్తుంది నీకు? అదే బుద్ధి వస్తుంది. దేవుణ్ణి ప్రేమించట్లేదు నువ్వు, ప్రార్థన లేదు నీకు, రక్షణ లేదు నీకు, వాక్యం లేదు నీకు, ఆత్మ లేదు నీకు, బలహీనం. బైబిల్ అంటాడు యోబు గ్రంథంలో, భక్తిహీనుల కుటుంబాలు నిస్సత్తు అవుతాయి. ఏమవుతాయండి? నిస్సత్తు అవుతాయి. భక్తిహీనుల కుటుంబాలే ఏమైపోతాయంట? దేవుని ప్రేమిస్తున్న ప్రియులారా ఆలోచన చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. యోబు గ్రంథము దేవుని యొక్క ప్రేమలో ఒక్క నిమిషం చెప్పి నేను ముగిస్తానండి. యోబు గ్రంథం దేవుని యొక్క ప్రేమలో ఆలోచన చేయండి. 15వ అధ్యాయము 34వ వచనం మొదటి మాట చదవండి సార్. భక్తిహీనుల కుటుంబము నిస్సత్తువగును. ఏమైపోద్దంట? నిస్సత్తువ, ఏమి చేయలేని స్థితి. ఏ కుటుంబాలు? భక్తిహీనులు. అంటే ప్రార్థన లేదా ఇంట్లో, వాక్యము లేదా ఇంట్లో, సాతాన్ని ప్రేమిస్తారు. పటాలంటే సాతాను. పటానికి దండం పెట్టిన, పటానికి పూజ చేసిన, పటానికి కొవ్వొత్తి వెలిగించిన, పటానికి కడ్డీలు వెలిగించిన, పటానికి దండలేసిన, ఎవరికి వేసినట్టు? సాతానుకు వేసినట్టు. అంటే ఎవరిని ప్రేమిస్తున్నావు? సాతాన్ని ప్రేమిస్తున్నావు. అవండి మా నానే, మా తాతే, మా బామ్మే, మమ్మే, మా అవ్వే, ఎవడైతే ఏంటి, ఎవరైనా ఒకటే. వాళ్ళు దేవుణ్ణి ఎరగకుండా చచ్చిపోయారు, ప్రార్థన లేకుండా చచ్చిపోయారు. మొన్నటి దినానో మా పని అమ్మాయి వాళ్ళ బావగారు, సొంత బావగారు హోసన్నా మినిస్ట్రీస్లో బాప్తిజం తీసుకున్నాడట. మంచిదే, మొదట్లో బాగానే ఉన్నాడట. ఏమైందో తెలియదు. ఇద్దరు పిల్లలకి పెళ్ళిళ్ళు చేశాడు, బాగానే ఉంది. ఏమైందో తెలియదు, ప్రియులారా మందు దాగి చచ్చిపోయాడు. ఆమె అంటది, అయ్యా మా బావ రక్షణ పొందినోడే. మరి రక్షణ పొందినవాడు ఎందుకు?
మందు తాగి సూసైడ్ చేసుకున్నాడు, పేకాట మొదలెట్టాడు, తాగుడు మొదలెట్టాడు. అంటే ఎవరు రాలేదు లోపలికి? వాక్యం వెళ్ళలా. మీ కుటుంబాల్లో కూడా ఇలాంటి వాళ్ళు ఉన్నారేమో. ఏ క్రియది? ఆత్మహత్య ఎవరి క్రియ? ఉరిపెట్టుకోమని చెప్పేది ఎవరు? దేవుడు ఎప్పుడైనా చెప్పాడా బైబిల్లో నువ్వు చచ్చిపోరా అని? చెప్పేది వాడే. తరువుద్దంట సాతాను. బావి, మీకు దగ్గరలో బావి ఉంది, నీకు మందు దొరకదు కదా, బావిలో కూడా చచ్చి. బావి కూడా నీకు దగ్గర లేదు, నీకు మందు దొరకట్లేదు కాబట్టి ఎలుకల బిళ్ళలు 5 రూపాయలకు ఒక బిళ్ళ దొరుకుద్ది, ఒక 2 బిళ్ళలు కొనుక్కొచ్చుకొని అవి 10 రూపాయలే, 2 బిళ్ళలు తినేసి చచ్చిపోక బతుకుతా. ఎవరు నేర్పారు ఈ పద్ధతి? అపోవా. అది చెయ్యి. బావి ఉందా? లేదు. పురుగు మందు దొరుకుద్దా? దొరకదు. ఎలుకల మందు దొరుకుద్దా? దొరుకుద్ది. తెచ్చుకో, 10 రూపాయలు లేవేంటి నీ దగ్గర అంటాడు వాడు. ఎంతో ఈజీగా 10 రూపాయలు తీసుకొని ఎలుకల మందు తెచ్చుకొని తినేస్తే ఎంతసేపట్లో చచ్చిపోతారో తెలుసా? ½ an hour. ఆ మందు తాగిన అబ్బాయట ఆమె చెబుతా ఉంది, మరదలు, అయ్యా దానికేసి కొట్టుకున్నాడు, దీనికేసి కొట్టుకున్నాడు, ఇల్లంతా తిరిగాడు, కేకలు పెట్టాడు, కడుపులో మంట అంటున్నాడు. మరి మంట రాకేమవుద్ది? నువ్వు తాగింది పురుగు మందు. పేగులను ఏం చేస్తుంది? కొరికేస్తుంది. చిన్న దెబ్బ తగిలితేనే స్క్రాపు, నీళ్లు తగిలితే వామ్మో వామ్మో నీళ్లు పోయి బాకు అంటావే. మరి లోపలికి పోయిన పేగులన్నింటిలోకి ప్రవహించిన ఆ మందు తాగినప్పుడు నిన్ను కొరికేస్తా ఉంటే మంట పుట్టదా? కడుపుల నొప్పి వస్తేనే తట్టుకోలేక తలడిల్లిపోతాం. మరి మందు తాగితే చచ్చిపోయాడు. నువ్వు కూడా అలాగే చనిపోకూడదు. పాపపు మందు తాక్కో, అన్యాయపు మందు తాక్కో, దౌర్జన్య మందు తాక్కో, వ్యభిచారం మందు తాక్కో, వడ్డీ వ్యాపారం మందు తాక్కో. ఏమండి, ఈ మందులు నువ్వు తాగావా చనిపోవటం తథ్యం. అపవాదికి చిక్కినట్టే. చిక్కబా ఏం చేయాలంట? మళ్ళా చదువు, మాట చదివి ముగిస్తాను. భక్తి లేదా కుటుంబానికి? నిస్సత్తువ. కూర్చుంటావు. నేను అనుకున్నా ఇప్పుడే, లక్ష్మి గారి తల్లి గారు 3 అంతస్తుల మెట్లెక్కడానికి కనీసం 10 నిమిషాలు పైన పడుతుంది. నించోనే అడుగులు వేస్తూ ఎక్కుద్దా, మెట్టు మెట్టుకు కూలబడి ఎక్కుద్దా? కానీ మందిరానికి వస్తే మాత్రం 5 నిమిషాలు నించోలేదు. కారణం ఏంటి? పాపానికి దాసురాలు. మెట్లెక్కుద్ది, పావుగంట పైన ఎక్కుద్ది, ఒక్కొక్కడు వేసుకుంటూ. కూలబట్టల్లా మెట్టు మెట్టుకి ఏమైనా కూలబడి ఏమైనా ఎక్కుతుందా? లేదు. కానీ ఇక్కడ మాత్రం కూలబడి కూర్చుంది, ఎందుకో తెలియదు. ఆలోచించి మహిమపరచు దేవుడు.